కాచిగూడ లింగంపల్లిలో వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త హేమారాజ్ దంపతులకు ఇంట్లో పని మనుషులు మత్తుమందు ఇచ్చి 2 కోట్ల డబ్బు 1 కేజీ బంగారం దోపిడీ చేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. పరిధిలో భారీ దోపిడీ అయితే జరిగింది. నిన్న రాత్రి దోపిడీ జరిగినట్టు పోలీసులకు వాళ్ళ కుటుంబాలలో అయితే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాచిగూడ పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ ఇంట్లో పనిచేసే వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడినట్టయితే అనుమానిస్తున్నారు పోలీసులు. గత కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళ ఇంట్లోనే పని మనుషులుగా పనిచేస్తున్న వారు వీరికి అన్నం తినే దాంట్లో విషం కలిపి మత్తు పదార్థాలు ఇవ్వడం వల్ల వాళ్ళు స్పృహ కోల్పోయిన సందర్భంలో వాళ్ళ ఇంట్లో నుంచి 2 కేజీల బంగారు 1 crore రూపీస్ పైన అమౌంట్ తీసుకొని పారిపోయినట్టు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే భారీ మొత్తంలో బంగారు నగదు కూడా పోయినట్టు ఇక్కడ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఏ విధంగా జరిగిందో ఇక్కడ స్థానికంగా అతని ఫ్రెండే ఇక్కడ మన ఎవరైతే హేమంత్ రాజు ఉన్నారో అతనికి ఇంటి పక్కల ఇల్లు, అతను ఎమ్మడి కూడా రోజు వాకింగ్కి వెళ్ళే వ్యక్తి. అతను కూడా ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. అతను మాటల్లో అడిగి తెలుసుకున్నాడు ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది. చెప్పండి అన్న, ఏం జరిగింది, ఎట్లా జరిగింది? రోజు ఎప్పుడు వాకింగ్ వెళ్తాడు. ఆ రోజు వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, ఎంత చేసినా తీయలేదు, డోర్ తీయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఇక డోర్కి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చేస్తే ఏదో ఉన్నదని మళ్ళీ పిఎస్ కంప్లీట్ ఇచ్చారు. పిఎస్ వాళ్ళు వచ్చి దాన్ని డోర్ తీశారు. ఎవరు కంప్లైంట్ చేసిండ్రు? వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను వాకింగ్ వస్తాడు డైలీ వాకింగ్. అతను వాకింగ్ వచ్చే ముందు వాకింగ్కి వచ్చే వ్యక్తి డోర్ తెరవకపోవడం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇతను పరిచయం? నాకైతే 10 years నుంచి, వచ్చి నుంచి 15 years అయింది ఇక్కడ వచ్చి. ఏం బిజినెస్ చేస్తుంటాడు? అని ఇండస్ట్రియల్ బిజినెస్. అది ఇండస్ట్రియల్ బిజినెస్. అవును. ఇక్కడ అంటే ఈ హేమంత్ రాజు జైన్ కదా, ఇక్కడ ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైనా, అంటే వాళ్ళ చుట్టాలు నాకు తెలియదండి అది. ఓకే. 6 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడంట. అతను కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాడు. అతను కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పు, ఏ విధంగా జరిగింది? అంటే ఇక్కడ హేమంత్ రాజు అయితే దొంగతనం జరిగింది కదా. ఇమ్రాజ్ సేట్ సాయంత్రం ఈవినింగ్ కలిసిండు. శనివారం కలిసి ఈ ట్రాక్టర్ లోడ్ ఎత్తిస్తున్నాము. అయితే నాది కూడా ఉందిరా కొంచెం అని అంటే, నేను సరే మా సార్ చెప్పేసిండు ట్రాక్టర్ లోడ్ వేయించేసాను. సాయంత్రం క్లియర్ అయిపోయింది. మార్నింగ్ ట్రాక్టర్ అతను ఫోన్ చేసిండు, రావాలా సార్ ఇంటి దగ్గరికి అంటే, లేదు లోడ్ ఇంకా లేదు, అది పడ్డ తర్వాతనే నీకు పిలుస్తానులే, ఈరోజు రెస్ట్ తీసుకో అని చెప్పేసినాను. ఎప్పుడు మాట్లాడండి ఈ విషయాలు? శనివారం సాయంత్రం 4-5కి. ఆయనతో పాటు కార్పెంటర్ కూడా ఉండే. కార్పెంటర్ పేరు నాకు తెలియదు, కానీ వాళ్ళ కార్పెంటర్ ఉండే. ఆ ట్రాక్టర్కి కూడా మాట్లాడినాను. నాది కూడా ఐదర్గూడలో ఒక లోడ్ ఉంది, ఒక 5-6 ట్రిప్పులు అవుతుంది, దాని గురించి మాట్లాడిండు. అదే రోజు సాయంత్రమే జరిగినట్టుంది కదా దొంగతనం. ఆ రోజు నైట్, శనివారం నైట్ అయిపోయింది. సండే రోజు ఈ విషయం మనకు తెలిసిందన్నమాట. సండే రోజు నైట్ జరిగింది. ఇదంతా 11:30, 11:45, 12 లోపు జరిగింది. మండే రోజు మార్నింగ్ తెలిసింది. ఈ నేపాలీ అనేటోళ్ళు పనిచేస్తుండే కిచెన్లో, లేడీస్ ఇద్దరు. అండ్ వాళ్ళకు సంథింగ్ చుట్టుపక్కల చుట్టాలు ఉండొచ్చు, సంథింగ్ అది మనకు తెలియదు. ఎక్కువ కూడా చూడలేము వాళ్ళకు మేము ఇప్పటివరకు. మా పని మాకు, వాళ్ళ పని వాళ్ళకు. నేపాల్ డ్రైవర్ కూడా ఉన్నాడు. పనిచేసే వాళ్ళు ఇద్దరు, ఒక తెలుగు డ్రైవర్ ఉన్నాడు. అది చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాడు ఆయన, సంతోష్ అని. మన కార్పెంటర్ కూడా ఉన్నారని చెప్తున్నారు. కార్పెంటర్ అయితే శనివారం, అది సాటర్డే రోజు ఆయనకు తెలిసిన కార్పెంటరే మాత్రం వర్క్ చేసిండు. ఆయన ద్వారానే తెలిసింది. ఆయన హాస్పిటల్ తీసుకుపోయినరు. అవును. ఆ నేపాల్ మొత్తం ఆ గ్యాంగ్ అంతా నేపాలీ. మొత్తం మీద ఇక్కడ ఇంటి పక్కల కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా పనిచేసే వ్యక్తి, అతను కూడా మాటల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు గత వారం రోజుల ముందే వచ్చారంట. వాళ్ళు మొత్తం నేపాల్ బ్యాచ్గా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ గుర్తుపట్టరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా జాయిన్ అయినారు. వీళ్ళని కూడా వేరే ఎవరో రికమెండ్తోనే వాళ్ళ ఇంట్లో పని పెట్టుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. ఎందుకు ఆ కొత్తగా పని పెట్టుకున్న వాళ్ళే ఇది మొత్తం ఇంట్లో అబ్జర్వేషన్ చేసి బంగారు ఎక్కడ ఉంది, పైసలు ఎక్కడ ఉన్నాయని
ఉన్నాయని మొత్తం స్కెచ్ చేసిన తర్వాతనే ఈ దొంగతనానికి పాల్పడినట్టు చుట్టుపక్కల అయితే అనుమానిస్తున్నారు. డ్రైవర్ కూడా ఎవరైతే ఉన్నారో అతను కూడా వీళ్ళ దగ్గర ఉన్నారు. దాంతోపాటు కార్పెంటర్ కూడా ఉన్నారని చెప్పబడుతుంది. మొత్తం మీద వీళ్ళు వ్యాపారం బాగా పెద్ద వ్యాపారస్తులు కావడంతో మొత్తం ప్రీ ప్లాన్గా నేపాల్కి సంబంధించిన ఇక్కడ కూడా అంటే ఇది లింగంపల్లి అంటారు. లింగంపల్లి అంటే ఇక్కడ కాచిగూడకు సంబంధించిన లింగంపల్లి ఇది. ఇక్కడ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు కూడా ఉండొచ్చు. నేపాల్కి సంబంధించిన వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారు. వారితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఆ బిల్డింగ్ నుంచి ఇక్కడికి ఏదైతే 2 బ్యాగులను పట్టుకొని బయటికి వచ్చి ఆ తర్వాత ఏదైతే కారు ఉందో ఆ కారులో డిక్కీలో పెట్టుకొని పోతున్న మొత్తం విజువల్స్ అయితే సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినట్టు ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది. పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ను రికవర్ చేసుకుని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు వారు ప్రస్తుతం అయితే కెమెరాలో రికార్డ్ అయిన కారును రికవరీ చేసినట్టయితే చెప్తున్నారు. పూర్తిగా సమాచారం అయితే సాయంత్రం వరకు తేలే విధంగా ఉంది. ఈ పూర్తి దొంగతనం అయితే పెద్ద మొత్తంలో జరిగింది. ఈ పూర్తి వివరాలు అయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళ బంధువులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. ఆ బంధువులను కూడా విచారిస్తున్నారు. అంటే పూర్తిగా ఏ విధంగా జరిగింది. మార్నింగ్ సమయంలో వాళ్ళ దోస్తు ఎవరైతే ఉన్నారో అతను వాకింగ్కి వెళ్ళే సందర్భంలో అతను వచ్చి డోర్ కొట్టడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే స్ప్రో కోల్పోయి ఉన్న దంపతులను ఇక్కడ ఉన్న అపోలో హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్, జర్నలిస్ట్ మున్నూరు చందు.